గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భాస్కర్. హన్మకొండలోని పోచమ్మకుంటలో నేను ఇప్పుడు డ్రాయింగ్ మాస్టర్గా కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటిదంటే చిన్నపిల్లలకు డ్రాయింగ్ ఎలా వేయాలి, మనం ఏంటి అంటే చాలామంది డ్రాయింగ్ మాస్టర్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంతకుముందు డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళు ఉండే కానీ ఇప్పుడైతే లేరు. ఎందుకనంటే మనకు ఈ గవర్నమెంట్ సుతా డ్రాయింగ్ మాస్టర్లను పెద్ద ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కావున అంటే మీరు ఏంటి అంటే ఇంటికాడ చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు కావాల్సింది ఏంటి అంటే పెన్సిల్, ఎరేజర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే రెక్టాంగిల్ గీస్తాము. ఇది ఒకటి ఏంటంటే 5 టర్మ్స్ గీయాలి. అంటే ఫస్ట్ 1 2 3 4 5 ఇవి గీసిన వెంటనే మనం ఇవి ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ ఉంటూ పోతేనంటే మనకు లైనింగ్ అనేది స్ట్రెయిట్గా వస్తుంది. అంటే అది ప్రాక్టీస్ని బట్టే ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే స్ట్రెయిట్ లైన్. అంటే మన పెన్సిల్ని పట్టుకొని కదలకుండా యాస్టీజ్గా స్ట్రెయిట్గా గీయాలన్నట్టు. గీస్తే ఏంటంటే ఇది సుతా ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రతిరోజు చిన్నపిల్లలకి ఇప్పుడు ఇది ముఖ్యమైనదంటే హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు పిల్లలకు, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే క్రాస్ లైన్. అంటే మనం గీసే విధానంలో క్రాస్ లైన్ అంటే సేమ్ ఫస్ట్ ఎట్లనో సెకండ్ థర్డ్ వన్ అట్లా. ఇప్పుడు ఇది మనం ఒక 5 టైమ్స్ గీయాలి. గీస్తే పోతా అంటే ఏంటంటే మనం ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అన్నట్టు. మనం డైలీ రఫ్ పేపర్స్ ఒక 5 టైమ్స్ గీసుకొని మనం ఇప్పుడు చూడండి స్ట్రెయిట్ లైన్ ఏంటంటే మళ్ళీ సేమ్ యాస్టీజ్గా మళ్ళీ సేమ్ క్రాస్ లైన్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇటు క్రాస్ ఇటు అంటే 2 విధానంగా గీస్తే పోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఏబిసిడీలు అనేది ఏంటంటే ఇందులోనే ఉంటాయి ఏబిసిడీలు. అంటే మనం గీస్తూ పోతే ఏంటంటే ఆటోమేటిక్గా మనం అక్షరాలు అనేవి సులువుగా ఈజీగా హ్యాండ్ రైటింగ్కు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం రౌండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం సున్నాలు గీస్తాం. ఎందుకంటే తెలుగు అక్షరాలు రావాలంటే ఖచ్చితంగా జీరోస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు జీరోస్ అనేది అంటే ఒక 1 మంత్ కాకుండా ఒక 3 మంత్స్ అట్లా మనం ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే మనకు ఆటోమేటిక్గా మనకు సులువుగా ఏదైనా గీయచ్చు. హ్యాండ్ రైటింగ్స్ సులభంగా అవుతుంది. ఇది ఏంటంటే మినిమం ఒక 1 మంత్ ఇది ప్రాక్టీస్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఏ అక్షరాలైనా మనం రాయచ్చు, గీయచ్చు. ఎందుకంటే మనకు చేతిలోని గ్రిప్ దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెన్సిల్ పెట్టి రాస్తూనే ఉంటారు చిన్నపిల్లలు, మళ్ళీ తర్వాత ఎరేజర్ చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. మనకు వచ్చేదానికి ఒక్కటైనా మంచి ఇట్లా గీస్తేనే దాన్ని మలుపుతే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంకో నెక్స్ట్ లైన్ గీస్తే మళ్ళీ అదే విధానం. అందుకని ఇప్పుడు పెన్సిలు, ఎరేజరు, స్కేలు, చాక్మారు ఇవి యూజ్ చేయాలండి మన డ్రాయింగ్లో. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా ప్రతి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఏదన్నా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఏంటంటే మంచి అవగాహన కలుస్తుంది. కావున అంటే ప్రతి ఒక్కరు డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న వేస్తే ఏంటంటే పెద్దగా మనం వేయవచ్చు అన్నట్టు. చిన్నపిల్లలు చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు. కావున ఇది అందరికీ పంపించాలని కోరుచున్నాను.